నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లా అంతటా సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ ఉద్యోగుల నిరసన కార్యక్రమం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రోత్సాహక మెడల్స్ బహుకరణ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్కు 45 వినతులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. టీటీడీలో గత 5 సంవత్సరాలు అధర్మ పాలన రాజ్యమేలిందని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల కారణంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనంకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను మే 1 నుంచి జూలై 15 వరకు టీటీడీ రద్దు చేయడం శుభ పరిణామమని అన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల సిఫారసు లేఖలను సైతం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. గత ప్రభుత్వంలో టీటీడీలో అధర్మ పాలన రాజ్యమేలిందని, వన్ మ్యాన్ షో అధికారిగా ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారి మండల సూచనలను తుంగలో తొక్కి వీఐపీ దర్శన సమయాన్ని మార్చడంతో శ్రీవారి ఆర్జిత సేవలు ఆలస్యం అవ్వడం, కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడం కారణంగా సామాన్య భక్తులతో పాటు వీఐపీలు సైతం అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు జయ విజయాల నుంచి వెనుతిరగకుండా గర్భాలయంలోని కులశేఖరపడి వరకు వెళ్లి రెప్పపాటు సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో సహృదయంతో చొరవ చూపాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తుగ్లక్ అధికారి ప్రవేశపెట్టిన లఘు, మహాలఘు దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలకు నవీన్ సామాన్య భక్తుల తరఫున విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతిలోని టీటీడీ అనుబంధ దేవాలయాల ప్రాంగణంలో వసతి సముదాయాల వద్ద భక్తులు వేసవి తాకిడిని తట్టుకునేలా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యంతో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అన్నారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద డేగకన్ను నిఘాతో భద్రత పెంచి పర్యవేక్షించాలని అన్నారు. తిరుపతికి వచ్చే అన్ని మార్గాలలో 24/7 పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి నాకాబందీ నిర్వహించాలని తెలిపారు. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలతో పాటు 2 ఘాట్ రోడ్లో ప్రతినిత్యం కుంబింగ్ జరపాలని తెలిపారు. తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లతో పాటు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలలో తిరుమలలో నిషేధిత వస్తువులపై యాత్రికులకు అవగాహన కల్పిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. తిరుమల తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా అధికారుల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టం చేయాలని టీటీడీకి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాం ఉగ్రవాదుల దాడిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నడకదారులు ఉన్నాయో అలపిరి, శ్రీవారిమెట్టు, అదేవిధంగా వాహనాలు వెళ్లే 2 ఘాట్ రోడ్లలో కూడా పగడ్బందీగా ప్రతినిత్యం కూడా అక్కడ కూంబింగ్ నిర్వహించాలి. అదేవిధంగా తిరుపతికి వచ్చే నలుదిక్కులలో కూడా 24/7 24/7 నాకాబందీ పోలీసులు డేగ కన్నులతో ఈరోజు తిరుమల తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో సీసీ కెమెరాలన్నింటినీ కూడా మరమ్మతులు చేసి భద్రత విషయంలో రాజీ పడకుండా ఈరోజు భద్రత అవసరమైతే కేంద్ర బలగాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పిలిపించుకొని ఈరోజు సామాన్య భక్తులకి తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడుగా టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని మేక్ బై బేబీ జీనియస్ స్కూల్ సమావేశ మందిరంలో బీజేపీ ఆధ్వర్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రత్యేక సదస్సును నిర్వహించారని బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ నిర్వాహక కమిటీ కన్వీనర్ పెనుబాల చంద్రశేఖర్ తెలియజేశారు.
అక్షర జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఆయన జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించడం ద్వారా నేటి యువతరంలో ఆయన భావజాలాన్ని నింపడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశిష్ట వక్తగా నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ వరప్రసాద్, తిరుపతి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కండ్రిగ ఉమా, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కో కన్వీనర్లు కె హర్నాథ్ రెడ్డి, డాక్టర్ ఎం నరేష్ బాబు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీలకు అతీతంగా అంబేద్కర్ వాదులు పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన నర్సింగ్, ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని లేదా చరిత్రలో అంబేద్కర్ గారికి జరిగిన అన్యాయాన్ని వీటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలు, అంబేద్కర్లో ఈ దేశం కోసం పడ్డ కష్టము, ఈ దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ, అవిభాజ్యమైన ప్రేమ, వాటన్నిటిని కూడా సమాజంలోని వివిధ వర్గాలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గారి యొక్క ఆశయ సాధనకు పునరంకితం అవుతూ ఈ నెల ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మృతిలోకి తెచ్చుకుంటూ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి 5 విశేషాలను, వారి యొక్క జన్మస్థలము, వారి యొక్క విద్యాభ్యాసము, అదేవిధంగా వారు గతించినటువంటి స్థలాలను 5 పంచారామాలుగా, పంచక్షేత్రాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి యొక్క అసలు శిష్యులైనటువంటి వారసులు వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ క్షేత్రం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం సమాజాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని గౌరవించింది ఎవరు, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది ఎవరు, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసింది ఎవరు, అంబేద్కర్ గారిని అవమానించింది ఎవరు, గౌరవించింది ఎవరు అనేటువంటి విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. జనతా పార్టీ అంబేద్కర్ జయంతిని దేశమంతా నిర్వహిస్తుందంటే భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి, ఆయనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి, కమిట్మెంట్ ఎంతో మనకి ఈరోజు అర్థమవుతుంది మిత్రులారా. మరీ ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ అంటే నాలెడ్జ్కి నిలువెత్తు నిదర్శనం. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు ఇక్కడ, మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ సారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ని ఆలోచన విధానాన్ని, నాట్ ఓన్లీ భారతదేశం, ఈజ్ నాట్ ఓన్లీ లీడర్ ఫర్ ది దళిత్స్, ఈజ్ ద లీడర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాలన్నీ, అన్ని యూనివర్సిటీలు, అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా రికగ్నైజ్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడం మనం అందరం కూడా చూస్తున్నాం. తిరుపతి జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్య సిబ్బంది ఈ నెల 16వ తేదీ నుండి వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం సవరణ జరగాలని డిమాండ్ చేశారు. అలాగే పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలని, ఇంకా ఈఎఫ్, పిఎస్ఐ పునరుద్ధరించాలని తెలిపారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్ప్రెస్ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా కరెంటు సౌకర్యం లేని సమస్యాత్మకమైన గ్రామీణ ప్రాంతాలను గుర్తించి తిరుపతి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో 150 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధునాతన టెక్నాలజీతో తయారు చేయబడిన 150 సోలార్ సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా కరెంటు, కేబుల్ వంటి సౌకర్యాలు లేని సమస్యాత్మకమైన తిరుపతి రూరల్ గ్రామీణ ప్రాంతాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కెమెరాల ద్వారా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసుకునే అధునాతన టెక్నాలజీతో కూడిన యాప్ ఇందులో అమర్చబడి ఉందని తెలిపారు. ఈ యాప్ ద్వారా సోలార్ సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని తెలియజేశారు. ఈ సోలార్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలలో జరిగే నేరాలను గుర్తించి అరికట్టవచ్చునని పేర్కొన్నారు. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఈ టెక్నాలజీ అడాప్షన్లో భాగంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక 150 సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు, ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు, ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. అయితే డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి. అదే చెప్తాం కదా, మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము. అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ. అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది. వాయులింగేశ్వరుని సన్నిధి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించిన అనంతరం మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో ఆదివారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడవీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాన్ని 4 మాడవీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డెప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని కూడు పెడుతుందా అంటూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, రాజధాని నిర్మాణం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజలు అభివృద్ధి చెందుతారని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న విషయం చదువులేని మూర్ఖులు అర్థం చేసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో అనేక నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించడానికి వస్తున్నారని, వీటిని తిలకించడానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పలికారు. భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా నిర్మాణమై రాష్ట్ర రాజధానిగా ఏర్పడుతుందో ప్రతిపక్ష నాయకులు చూడాలంటూ తెలియజేశారు. గతంలో 3 ముక్కల ఆటతో 3 రాజధానులు అంటూ పరిపాలన చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత నిర్మాణం జరుగుతున్న అమరావతిని తిలకించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతికై కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఈ అమరావతి నిర్మాణాన్ని ఎవరూ 3 ముక్కలాట ఆడకుండా ప్రధాని నరేంద్ర మోదీ పటిష్టమైన ప్రణాళికతో అమరావతి నిర్మాణం చేపడుతున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు తోడ్పడే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అనేక ఆర్థిక స్వలాభాలతో రాష్ట్ర అభివృద్ధికై ఆర్థిక నిధులను అందజేస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో దేశంలోనే ప్రతిష్టగాంచిన క్యాపిటల్గా అమరావతి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరి అమరావతిని ముందుకు తీసుకుపోతామో, ఏ రకంగా అమరావతిని కోర్ క్యాపిటల్ చేసి చూపిస్తామనేది వచ్చే మే 2వ తేదీ నీకు కూడా ఇన్విటేషన్ అయ్యా. ఎవరన్నా మీ వాళ్ళని చెప్తే పెట్టి చేస్తే మీకు మేము పాస్పోర్ట్ పెడతా, వచ్చి కూర్చొని చూసిపో. అంటే 3 ముక్కల ఆట కూడా ఇంకా ముగిసినట్లు లెక్క. ఏంటి 3 ముక్కల ఆట? 3 రాజధానులు. మేము కూడా 5 సంవత్సరాలు కొట్టుకొని కడుపు నోరు కొట్టుకున్నాం ఇవన్నీ కాదని. డెఫినెట్లీ లాకు సంబంధించి మరి కర్నూలులో ఆర్థిక లావాదేవీలు మరి ఇక్కడ చేసి ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ మూమెంట్స్ కోసం దాన్ని వేసి మెయిన్ క్యాపిటల్ గా అమరావతి ఉంటుంది. మీలాంటి దరిద్రులు మళ్ళా వచ్చి మార్చుకోకుండా కూడా ప్రాపర్ గా లా ఫ్రేమ్ చేస్తున్నాం. మోడీ గారు వచ్చినప్పుడు దాన్ని కూడా డిస్కస్ చేసి ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక మూర్ఖుడు వచ్చినా సరే దాన్ని మార్చుకోకుండా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ 3 ముక్కలు 4 ముక్కలు 14 ముక్కలు అన్నాడు అనుకో, అది కాదు కదా. కాబట్టి చేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరినీ కూడా నేను శ్రీకాళహస్తి ప్రజలందరూ కోరుకున్నా, ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మేము ప్రాపర్గా అన్ని అరేంజ్ చేస్తాం, ప్రమాణం చూసుకుంటాం. రండి, విల్ ఆల్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ న్యూ క్యాపిటల్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఆర్టీసీలో తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తమ యూనియన్ ఇచ్చిన 38 డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని, లేకుంటే సమ్మె చేయడానికి వెనకాడేది లేదని శ్రీకాళహస్తి ఎన్ఎంయూఏ రీజనల్ సెక్రటరీ బిఎస్ బాబు హెచ్చరించారు. ఆర్టీసీలో ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎంయూఏ పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూఏ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. యూనియన్ రీజనల్ కార్యదర్శి బిఎస్ బాబు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి ఆందోళన చేపట్టారు. నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని, ప్రమోషన్లు కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగులను నియామకాలు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా రీజనల్ కార్యదర్శి బిఎస్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని నిర్ణయించిన కొత్త బస్సులు కొనుగోలు చేయలేదని, వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ డ్రైవర్లు నియమించాలని, ఉద్యోగులకు భద్రతా చట్టం అమలుకు ఉన్నతాధికారులే అడ్డుగా ఉండడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర యూనియన్ ఇచ్చిన 38 డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, లేకుంటే సమ్మెకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి యూనియన్ కార్యదర్శి శివ, అధ్యక్షులు మురళి, యూనియన్ నాయకులు మురళి, కృష్ణ, వినయ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ డిమాండ్లన్నింటినీ కూడా సకాలంలో పరిష్కారం చేయాల్సిన బాధ్యత
మేనేజ్మెంట్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నాం. లేని వెడల ఇదే వారిగా వాళ్ళు అధికారులు ఎవరు స్పందించకపోతే జరగబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకటించినప్పుడు కూడా ఈ చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈ కాళేశ్వర డిపో నందు పై కమిటీ నిర్ణయం ప్రకారం ప్రకటిస్తే ఆ ఉద్యమం లేకపోయేదాన్ని మేమందరూ కూడా ఉద్యోగులుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యని ఉధృతం కాకముందే గతాన్ని రిపీట్ కాకుండా సమ్మెబాట పట్టకుండా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి మా సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసిన బాధ్యత ఎండి ఆఫీస్ లో ఉన్న అధికారుల మీద ఉంది. అధికారులను నిమ్మకు నీరెక్కినట్టుగా కూర్చొని వాళ్ళే ఇన్ఛార్జి ఈడులుగా, ఇన్ఛార్జి ఆర్ఎంలుగా, ఇన్ఛార్జి సిటిఎంలుగా ఉన్నారు. కానీ కింద స్థాయి ఉన్న ప్రమోషన్లన్నీ అన్ని క్యాడర్లో కూడా ప్రమోషన్లు నిలిచిపోయి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఎవరికి ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరమని కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా స్పందించి వెంటనే ఆ సమస్యలన్నింటిని కూడా తక్షణమే 38 డిమాండ్లతో ఏదైతే మా రాష్ట్ర కమిటీ ఇచ్చిందో గౌరవ ఎండి గారికి ఆ సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయాలని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయాన్ని సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయం తరహాలో గుడిమల్లం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులో కట్టిన కట్టడాలను తొలగిస్తామని తెలిపారు. అంతకుముందు మంగళ వాయిద్యాలు, కేరళ మేళతాళాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లాలో, ఇక్కడే సపరేట్గా చేయడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు, పెద్దలు, మండల వాసులందరూ కూడా అన్ని చేయడం జరిగింది. అంతా దాంతోపాటు హయగ్రీవస్వామితో పాటు అన్ని దేవుళ్ళు కూడా శివుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మిగతా అన్ని స్వాములు కూడా వెనకాల ముందు 2 టెంపుల్స్ దాన్ని కట్టడం జరిగింది. అట్లనే నేను కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి, ఎంపీటీ వాళ్ళకి ఆదేశించాను. ముందే మున్సిపాలిటీ లైన్స్ అన్ని కూడా పంచాయతీ పరిధిలో నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పాను. అది కూడా ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పాను. అట్లనే ఒక మంచి ఆర్చ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎక్కడ చూశాను అది కూడా స్వామివారి ఆర్చ్ పెట్టడం, అంటే ఇక్కడ పోయేట వాళ్ళకి బోర్డ్స్ కూడా ప్రాపర్గా స్వామివారి ఫొటోస్తో పాటు బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అందరూ గుర్తుపెట్టేటట్టు బ్రహ్మాండంగా దీన్ని చేసి ఇంకా ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. పహల్గామా దాడులకు నిరసనగా శ్రీకాళహస్తిలో క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు. పహల్గామాలో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద క్రైస్తవుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థించారు. ప్రభుత్వం ఉగ్రవాదులకు కఠిన శిక్ష వేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశం ఐకమత్య దేశం, ఇక్కడ తామంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపారు. ఏ మతమైనా ఇతరులకు కీడు కలిగించకూడదని చెప్పారు. వీరు అమాయక ప్రజలను బలికొనడం హేయమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీరి పట్ల ఎటువంటి శిక్ష విధించినా యావత్ భారతదేశం మద్దతిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు అమ్రోస్, సుందర్ రాజు, జీవమణి, భాస్కర్ రావు, ప్రకాష్, విజయ్ కుమార్, టీడీపీ నాయకులు దశరథాచారి, చలపతి నాయుడు, మిన్నల్ రవి, రెడ్డివారి గురువారెడ్డి, జనసేన కొట్టే సాయి, వైసీపీ సిరాజ్, ముస్లింలు అస్లాం, కలేషా, ఉస్మాత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని బృందమ్మ కాలనీలో 1 టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆ ప్రాంతం ప్రజలతో మాటామంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు యొక్క సేవలను వారికి మరింత చేరువ అయ్యే విధముగా కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల జరిగే నేరాల గురించి వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు, చిన్నపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తలోకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా వద్ద జరిగిన ఉగ్రవాదుల చర్య బాధాకరమని భారత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్ రాథోడ్ ఆవేదన చెందారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన 27 మంది పర్యాటకుల మరణాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. భారతదేశ యువత భారత ఆర్మీ సైన్యానికి భాగస్వామ్యంగా ఉంటుందని తెలియజేశారు. ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీతారాం, వేలు నరసింహులు, రెడ్డప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పహల్ గ్రామంలో జరిగిన సంఘటన ఉగ్రదాడులు నిజంగా మన దేశం మీద వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఇట్లా చేయడం చాలా దారుణం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలో మన మోడీ గారికి అరాచకాల పదాలు మాట్లాడడం సిగ్గుచేటుగా ఈరోజు ఉగ్రదాడికి ఒక హెచ్చరిస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే మన దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది. ఈరోజు భారతదేశ సమగ్రతను కాపాడే నాయకుడు మన నరేంద్ర మోడీ అని ఈరోజు ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఉగ్రదాడులకి నేను హెచ్చరిస్తున్నాను. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు పాతకుంట భక్తవత్సలం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల సహాయం విడుదల చేశారన్నారు. దీంతో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల రూపాయలు లబ్ధి పొందారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు పింఛన్ మంజూరు, ప్రభుత్వ పథకాల సమగ్రత అందుతున్నాయని కొనియాడారు. మత్స్యకార గ్రామాలకు టీడీపీ అండగా నిలిచిందన్నారు. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఒక్క మత్స్యకారుని కుటుంబం కూడా బాగుపడలేదని, 2014లో తొలి విడతగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ప్రతీతి నిలిచిందన్నారు. రాష్ట్రంలో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని, చేపల ఎగుమతితో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అటువంటి మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటున్న ఒక్క తెలుగుదేశం పార్టీ మనమేనని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీలో బెస్ట్ కులస్తులు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బెస్తా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముని బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల మత్స్యకారులు చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారులకి వేట నిషేధం అనేది వృత్తిని అనేది కేటాయించారు. ఆ రోజు నుంచి ప్రభుత్వం మత్స్యకారుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి అనుకూలంగా పెన్షన్లు, వాళ్ళకి ప్రభుత్వం తరపున వచ్చే లబ్ధి పొందే పథకాలు అన్నీ కూడా చొరవ తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా మేలు చేస్తూ, కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన మత్స్యశాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా మత్స్యశాఖ మత్స్యకారులందరినీ ఆదుకుంటూ మత్స్యకారులందరినీ అభివృద్ధి చేసే మా కొల్లు రవీంద్ర గారికి,
అదేవిధంగా ఇక్కడ తిరుపతి నగర ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ పలమనేరు పురపాలక సంఘంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారులు జిల్లా కలెక్టర్కు సమర్పించిన అర్జీలలో కొన్నిటిని వివరాలు ఇలా ఉన్నాయి. గంగవరం మండలం జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన టి సురేష్ తన గ్రామంలో 15 గృహాలు ఉన్నాయని, తమ గృహాలకు వెళ్లే దారిలో గ్రామస్తుడు దౌర్జన్యంగా ఇంటిని నిర్మాణం చేపట్టారని, తమ ఇళ్లకు వెళ్లడానికి దారి లేదని, దారి సమస్య తీర్చాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు చేపట్టాలని గంగవరం మండలం తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. పలమనేరు గంటావూరు నుండి గాంధీనగర్కు వెళ్లే రోడ్డు 90 అడుగుల వెడల్పు కలిగి ఉండేదని, ఇప్పుడు ఆక్రమణలకు గురైందని, వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, నిత్యం గొడవలు జరుగుతున్నాయని, ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ రెడ్డి ప్రసాద్ అర్జీని జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందని తెలిపారు. గంగవరం మండలం ఎస్ఆర్ నగర్ వాసులు తమ లేఅవుట్లో 2018 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, లో వోల్టేజ్ కారణంగా విద్యుత్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి రుసుము చెల్లించామని, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదని, దీని కారణంగా మోటార్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు నాశనం అవుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్సీకి కలెక్టర్ ఆదేశించారు. కట్టుకొని మాకు అసలు ఇక్కడ గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిపల్లి గ్రామంలో ఇల్లే లేదు సార్. మాకు ఇంతవరకు మేము ఎక్కడ సార్ బ్రతికేది? ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్. వాళ్ళు చనిపోతే డప్పులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు సార్. మేము మాకు బావి ఉన్నది, ఆ ఇంటి స్థలం ఉంది, మాకు అడ్డంగా గోడ కట్టేసినారు సార్. అడ్డంగా గోడ కట్టేసినారు. ఆ గోడ 2 దారులు ఉన్నాయి సార్. అప్పట్లో గ్యాని గాడుతూ ఉన్నారండి సార్. చింతమణి కింద మాకు దారి ఉంది సార్. ఆ దారిలో మాకు పని కంచి కట్టేసినారు సార్. మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి గతంలో ఇక్కడున్న వెహికల్స్ బస్సుల్ని పుంగనూరు కానీ కుప్పం కానీ తరలించినారు. ఇక్కడ ఊరికే డిపో పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థము చేసింది ఒకటే లేదు. ఒక బస్సు కోసం కూడా తిరగటం లేదు. ముఖ్యంగా డిఎంకు ఆర్ఎంకు పలు ఫిర్యాదులు చేసినాం. ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకొని ఆ చెవిని వేస్తున్నారు. ప్రజల కంటి తుడుపు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేసి ఉన్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు. ఈ చర్యను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము. ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగిన చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా పలమనేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష. పలమనేరు నుంచి గాంధీనగర్ గంటావూరుకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఒకప్పుడు ఓల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది. ఈరోజు 15 అడుగులు లేదు దాని వెడల్పు. ఒకప్పుడు 90 ఫీట్ 120 ఫీట్ రోడ్ అది. ఈరోజు మొత్తం ఈ పక్క ఆ పక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం. ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది. రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రోడ్డు చిన్నదైన దానివల్ల దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా కోరడమైనది. శ్రీకాళహస్తి మండలం సర్వేయర్ పురుషోత్తం రెడ్డి ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ పొలాన్ని కన్వర్షన్ చేయడానికి సర్వే చేయడానికి 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు చంద్రశేఖర్ ఏసీబీని ఆశ్రయించడంతో సర్వేయర్ లంచం తీసుకుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఏఎస్పీ విమలా కుమారి తెలిపారు. శ్రీకాళహస్తి మండలం సర్వేయర్ పురుషోత్తం రెడ్డి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. శ్రీకాళహస్తికి చెందిన ఐఐటి మాజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పానగల్లులోని తన 70 సెంట్ల భూమిని వ్యవసాయ భూమి నుంచి నాన్ అగ్రికల్చరల్ కన్వెన్షన్ చేయడానికి రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అతని దరఖాస్తు తిరస్కరించడంతో అధికారులను కలవగా సర్వే చేయాలని తెలిపారు. సర్వేయర్ 30,000 డిమాండ్ చేశారని, చివరికి 25,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు, దాంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు. ఏఎస్పీ విమలా కుమారి మాట్లాడుతూ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు తాము సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. మేము ఇక్కడ సబ్మిట్ చేసాం. 1,60,000-70,000 ఎంత కట్టే వాళ్ళు చేస్తాం అట్టా ఇట్టా అంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం. మామూలుగా 21 days కదా అయిపోతుందని మేము కాపీ ఇచ్చేసి వెళ్ళిపోయాం. రిజెక్ట్ అయింది. మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు. మళ్ళీ నేను సబ్మిట్ చేశాను. మళ్ళీ వచ్చి కలిశాను. అయిపోతుంది పోండి అన్నారు. మళ్ళా కాలేదు. మళ్ళా నేను ముక్కున్నాను. రెండోసారి చేసేటప్పుడు సాయిబాబా నాకు సాయం చేయండి, నేను షిర్డీకి పోయి ముక్కుని వచ్చాను. ఆ విషయం కూడా వీళ్ళు చెప్పాను. సాయిబాబా చేస్తాడని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినారు. సరే మళ్ళీ 3వ సబ్మిట్ చేశాను. చేస్తే అదే వాళ్ళు కలవండి వీళ్ళు కలవాలంటే సర్వేయర్ కలవాలమన్నారు. సర్వేయర్ గారు 30,000 డిమాండ్ చేశారు.
30,000 నేను ఇచ్చుకోవాలన్నా 15,000 ఇస్తానని నేను లేదు 25,000 ఇచ్చేయండి అన్నారు. సరేలే నేను నా వల్ల కష్టం చేస్తాను, నేను ఇంకో 2 పూటలు ఏదైనా 1 పూట మిగలు పెట్టుకోవాలా, నీకు ఇచ్చే 25,000 కని నాకు ఇచ్చేది ఇష్టం లేకుండా నా ఆత్మసాక్షి ఒప్పుకోలేకుండా నేను ఏసీబీ వాళ్ళతో కలిసి చేశాను. దీంట్లో నాకు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో ప్రోటోకాల్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ డ్యూటీ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు నాకు 71 ఇయర్స్ ఏజ్. నా తప్పు ఏదైనా ఉంటే క్షమించండి. ఫిబ్రవరిలో 20వ తారీఖు అప్లై చేశాను సార్. నేను సార్ కలిశాను సార్. సర్వేయర్ పేరు పురుషోత్తమ్ గారు. 2 times రిజెక్ట్ చేసింది మనకు గారని ఆయనకి 75 సెంట్ల స్థలం ఉందండి. ఆ సెంట్ల స్థలాన్ని అది వ్యవసాయ భూమి, దాన్ని కన్వర్షన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టారు. మన కాళహస్తి ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టారు. 2 సార్లు అప్లికేషన్ పెడితే 2 సార్లు రిజెక్ట్ అయింది. ఇంకా దాంతో ఆయన డౌట్ వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే సర్వే చేయాలి అని చెప్పారంట. డీటీ గారిని కలిశారు. తర్వాత సర్వేయర్ని కలిస్తే సర్వేయర్ని కలవమన్నారు. కలిస్తే ఆయనేమో 30,000 అమౌంట్ ఇస్తే నేను చేస్తానని అన్నారు. ఆయన రిక్వెస్ట్ చేశారు. 25,000కి యాక్సెప్ట్ చేశారు. ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచం అడుగుతున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, ఆయన ఒక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము వచ్చాము. డబ్బులు ఆయన ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఫర్దర్ కోర్స్ అంతా కోర్టులో పెడతాము. 25,000 అండి. ఏం లేదండి, జస్ట్ దాన్ని సర్వే చేయాలని చెప్పారు. దానికోసం అని చెప్పి డబ్బులు అడిగారు. పానగల్లి దగ్గర. ఓకేనండి, పానగల్లి దగ్గర అండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు. ఆయన మీదనే కాదు, ఇంకెవరి మీదనే ఏమైనా ఉంటే చెప్పండి, ఎంక్వైరీ చేస్తాం. ఇంకా ఎవరైనా కంప్లైంట్స్ వస్తే మాట్లాడతాం, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అది ఈజీగా రాలేదండి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలపగా 35 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఆరణి, సంధ్య, అనిల్ కుమార్ విచ్చేసి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ ఎదురుగా కాలువలు సరిచేయాలని, అన్నారావు కొడలి వద్ద, రోహిణి అపార్ట్మెంట్ వద్ద నీటి సమస్య పరిష్కరించాలని, తిరుచానూరు వెళ్లే మార్గంలో గరుడ వారధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని, మధురానగర్ వద్ద యూడీఎస్ పనులు పూర్తి చేయాలని, జైసాం థియేటర్ సమీపంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని, సూరయ్య కట్ట వద్ద ఆక్రమించి నిర్మించిన స్థలం చూడాలని, కొర్లగుంట వద్ద సీసీ రోడ్లు నిర్మించాలని, గిరిపురంలో గుంతల రోడ్లు సరిచేయాలని, అలాగే పలువురు సమస్యలు పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్ ను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బహుకరించి ఘనంగా సత్కరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సంస్కరించి ప్రతి బిడ్డ ఉన్నత చదువుకునే విధంగా చేస్తున్నారని అన్నారు. విలీనం పాఠశాలల్లో ఇబ్బందులు తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాదిలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం మీద మొదటి స్థానం, తిరుపతి జిల్లాలో 3వ స్థానం సాధించిన శ్రీకాళహస్తి బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేతన్కు ప్రోత్సాహక గోల్డ్ మెడల్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహుకరించి సెలవుతో ఘనంగా సత్కారం చేశారు. కేతన్ను అభినందించి ఉన్నత చదువులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సాధించారు. అదేవిధంగా మున్సిపాలిటీలలోని 4 మండలాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను బహుకరించి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే అత్యున్నత ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేపట్టి ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకునే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. పాఠశాలల్లో విలీనంపై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర చర్యలు చేపట్టి ప్రతి 60 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉండేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లలో ఒక పాఠశాల ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మధ్యాహ్న భోజనం పథకంలో జావా అధిక మంది విద్యార్థులు ఇష్టపడటం లేదని మెన్యూ మార్చాలని ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య, భారతి, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో స్కూళ్లలో హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా ముఖ్యమే అనేదానికి నిదర్శనంగా మరి మా కాళహస్తి కాన్స్టిట్యున్సీలో నుంచి జిల్లాలోనే టాప్ వచ్చి, కాన్స్టిట్యున్సీలోనే టాప్ వచ్చి, మండల్లో టాప్ వచ్చిన పిల్లలకి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు మేము ఇద్దరం కలిసి ఈరోజు మెడల్స్, సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆ పిల్లలందరికీ కూడా మా కాన్స్టిట్యున్సీకి, మాకు, గవర్నమెంట్కి, తల్లిదండ్రులకి, స్కూల్కి అన్ని తెచ్చిన ఆ పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఎంఎల్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అరాకొరా వేతనాలతో పనిచేస్తున్న అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, జాబ్ చార్టర్ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ వర్తింప చేయాలని, ఇంక్రిమెంట్లో బదిలీలు ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిహెచ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎంఎల్పీ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కల్పన, మేము గత 16వ తేదీ నుంచి ఇట్లా సమ్మె అనేది చేస్తున్నాము. ఈ నెల 24, 25 తేదీల్లో కానీ విజయవాడలో మహాధర్నా లాగా చేశామన్నమాట. అక్కడ ఒక 7,000 మంది సిహెచ్ఓలు గ్యాదర్ అయ్యి మేము మా నిరసన అనేది శాంతియుతంగా వ్యక్తం చేశాము. అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదనేసి ఇప్పుడు నిన్న శనివారం రోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి సోమవారం నుంచి మేము శాంతియుతంగా మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలనేసి కోరుకుంటున్నామండి. మాకు 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి అని గవర్నమెంట్లోనే నిబంధనలు ఉన్నాయి. దానినే మేము అమలు పరచాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 23% ఇంక్రిమెంట్ అనేది ఇచ్చారండి. కానీ ఆ 156 క్యాడర్లకి వర్తింపజేసిన ఇంక్రిమెంట్ అనేది ఓన్లీ సిహెచ్ఓ క్యాడర్కి మీకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ వస్తుంది అని ఒక చిన్న విషయాన్ని చూపించి మాకు ఇవ్వలేదండి. కానీ మాకు శాలరీ ఇన్సెంటివ్ అనేది రెగ్యులర్గా రాలేదు ఇంతవరకు. కానీ 23,000 జీతమే తీసుకుంటున్నాము. ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడు పడతాయో, ఎవరికి పడతాయో, ఎవరికి ఎందుకు పడవో అనేది కానీ తెలియడం లేదు. కొంతమందికి 11,000 వస్తుంది, కొంతమందికి 7,000 వస్తుంది. అందరూ ఒకే విధమైన పని చేస్తున్నా కానీ ఈ వ్యత్యాసం అనేది ఉందన్నమాట. అది ఎందుకు కట్ చేస్తున్నారు అనే దాని గురించి కానీ ఏ విధమైన నిర్దిష్టమైన ప్రణాళిక కానీ మాకు ఏమీ చెప్పలేదండి. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము శాంతియుతంగా నిరసన అనేది చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాము. నేను సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఆయుష్మాన్ భారత్ కింద. మేము 2018లో మాకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి కమిటీ హెల్త్ ఆఫీసర్స్గా. నోటిఫికేషన్ అంటే ఏమంటే రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ రాసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని 6 నెలలు మళ్ళీ మాకు రెసిడెన్షియల్గా 6 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేయించి అందులో మళ్ళీ 2 రిటర్న్ ఎగ్జామ్స్, 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టి 2019లో మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి మేము మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. బట్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు చెప్పడం ఏమంటే 6 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్న వెంటనే ఎన్హెచ్ఎం కింద మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తాము అన్నారు. బట్ ఇంతవరకు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. మేము 6 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. బట్ దీని గురించి పలుమార్లు సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్చువల్గా మీకు 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ అన్నారు. బట్ అది కూడా సకాలంలో మాకు చెల్లించడం లేదు. 25,000 జీతం ఒక్కటే వస్తుంది.
ఈ 15,000 ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి 7,000 అసలు కొంతమందికి ఇవ్వకుండానే ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా అసలు చెల్లించడమే లేదండి. తర్వాత వచ్చి ఈపీఎఫ్ అనేది మాకు స్టార్టింగ్ మేము జాయిన్ అప్పటి నుంచి 2019లో మేము ఏ రోజైతే జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి మాకు ఇంతవరకు ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ వస్తుంది. బట్ ఈ 2024 మార్చి వరకు లాస్ట్ కట్ చేశారు. అప్పటి నుంచి మళ్ళీ మీరు దీనికి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అప్పటి నుంచి ఈపీఎఫ్ని కూడా కట్ చేయడం ఆపేశారు అండి. మాకు ఈపీఎఫ్ కూడా ఇప్పుడు రావడం లేదు. తర్వాత మారుమూల గ్రామాల్లో కోవిడ్ టైంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి మేము కూడా కోవిడ్ బాధ పడి ఎన్నో సేవలు అనేది అందించాము. సో ఇన్ని సేవలు అందించినటువంటి మాకు 2019లో మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో అప్పుడైతే సాలరీ ఉంటే ఇప్పటివరకు అదే సాలరీ కానీ ఇంకా తక్కువ సాలరీతో వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాము. తర్వాత అక్కడ మేము ఉన్నటువంటి హాస్పిటల్స్ సరైన సదుపాయాలు లేవు. అద్దె కూడా మేమే చెల్లించుకుంటున్నాము. కరెంటు బిల్లు మేమే చెల్లించుకుంటున్నాము. దానికి కూడా మా సొంత డబ్బులు మా సాలరీ నుంచే కట్టుకుంటున్నాం తప్ప మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు పైనుంచి రావడం లేదు. సో ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్ పరిశీలించాల్సిందిగా కోరుతూ మేము ఇది ఏ ప్రభుత్వాన్ని మేము కించపరచడం లేదు, ఎవరికి మేము హాని చేయడం లేదు. మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల గురించి మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వంటివి అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా అంతటా సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న సిహెచ్ఓ ఉద్యోగుల నిరసన కార్యక్రమం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రోత్సాహక మెడల్స్ బహుకరణ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీ వర్క్ కమిషనర్కు 45 వినతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.